ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ టమాటా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం నేను ఒక 5 గుడ్లు తీసుకుని బాగా 15 నిమిషాల పాటు ఉడికించి చల్లారిన తర్వాత పొట్టు వలిచేసి పక్కన పెట్టేసుకుని ఆయిల్ హీట్ చేసి అదే ప్యాన్లో గుడ్లు వేసుకుని బాగా పసుపు వేసి వేయించుకుని పక్కన పెట్టేసుకుని అదే ప్యాన్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకుని బాగా మగ్గనివ్వండి. ఇది కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత రుచికి సరిపడగా సాల్ట్, కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా పొడి వేసుకుని ఒక 2 మినిట్స్ ఇలా వేయించుకుని దీంట్లోకి మూత పెట్టేసి మగ్గనివ్వండి. కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఒక టీ గ్లాస్ వరకు వాటర్ పోసేసుకుని ఇది ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు కొంచెం పచ్చి కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకునే ఎగ్స్ని కూడా వేసేసుకుని 2 నిమిషాలు ఉడికించుకుంటే వేడివేడిగా ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.